ఇప్పుడు ఇప్పటిదాకా సిద్ధు గారు చేసిన డైరెక్టర్స్ అందరూ రిలేటివ్లీ యంగ్ డైరెక్టర్స్. మీరే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆయన లైనప్లో. కాకపోతే ఆయన ఏంటంటే ఇప్పుడు అందరూ చెప్తున్నట్టుగా కొంచెం మల్టీ టాలెంటెడ్ అండ్ పర్సన్ అతను. సో అన్ని క్రాఫ్ట్స్లోనే ఆయనకి ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది. సో అలాంటి హీరో కంటిన్యూస్గా ఇన్పుట్స్ చేస్తూ ఉంటే మీ ఎక్స్పీరియన్స్కి దానికి ఒక క్లాష్ వచ్చే అవకాశం ఉంటుందేమో కదా? అది ఏముండదండి. ఇప్పుడు మేము అదే మొన్న కూడా ఎవరికో చెప్పాను, మా డిస్కషన్ రూమ్లో వచ్చి చూసారంటే ఇదేంటి డిస్కషన్ రూమా లేదా వార్ ప్లేస్ అని ఉంటుంది. కొట్టుకొని చేస్తాం ఒక సీన్ కోసం. నా డిపార్ట్మెంట్ రైటర్స్ కానీ అసిస్టెంట్ రైటర్స్ కానీ అందరితో అట్లా ఎవ్రీ ఫిల్మ్ అలాగే కదా జరుగుతుంది. అండ్ అన్ని టాలెంట్ ఉన్న డెఫినెట్గా ఏంటంటే ఒక హీరో అడిషనల్ ప్లస్ అవుతాడు. ఇవాళ రేపు సినిమా చూసాక మీకు అర్థమవుతుంది, అది ఒక అడిషనల్ ఇది అవుతుంది. సో ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ అన్నది డెఫినెట్గా వస్తుంది. నేను ఒక సీన్ చెప్తాం, ఇప్పుడు నా డిపార్ట్మెంట్లో అంటాడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అంటాడు, సార్ ఇది బాగాలేదు సార్ అంటాడు, లేదా ఇలా వస్తుంది అంటారు. దాంట్లో లాజిక్లు వెతుకుతాం, లేదా ఇంకోటి చెప్తాం, బెటర్ చేస్తాం అన్నది. ఎంత చేసినా ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎగ్జైట్ అయ్యామా లేదా అన్నదే చూస్తాం. దాని తర్వాత రేపు భలే చేసాం కదా అన్నదే ఒకరికొకరు మాట్లాడుకుంటాం. అక్కడ గట్టిగా మాట్లాడుకున్నది అవి ఏం ఉండదు. మనసులో మనకి కావాల్సింది ఏంటి, రిజల్ట్. ఆ రిజల్ట్ అద్భుతంగా వచ్చిందా. అండ్ సిద్ధుతో ఏంటంటే డెఫినెట్గా అన్నీ తెలుసు, మనవాడు అన్నీ చేయగలుగుతాడు. నమ్మి ఒక సీన్ ఇచ్చేయచ్చు, స్టార్ట్ కెమెరా చెప్పేసి కళ్ళు మూసుకోవచ్చు, మనకు కావాల్సింది వచ్చేస్తుంది మానిటర్లో. సో మీరు చెప్పినట్టు కొట్టుకోవడం లేకపోతే క్రియేటివ్ డిఫరెన్సెస్ లాంటివి మీరు లేకుండా ఆయన ఏదన్నా షూట్ చేయడం లేకపోతే ఆయన షూట్ చేసింది అలాంటి అసలు ఇది ఒక ఆర్టికల్ సార్. నేను మీకు చెప్పకుండా నేను షూటింగ్కి వెళ్ళిపోయానంట. అది నేను ఆయనకు చెప్పకుండా వెళ్ళలేదు. నేను రాను, నాకు ఎడిటింగ్ పని ఉంది, నువ్వు డాన్స్ మాస్టర్ వెళ్ళి తీసుకోండి, దానికి నేను అవసరం లేదు కదా అన్న. ఇంకా జోక్ కూడా చేశాను, ఎండలో నన్ను పంపించేయండి గండిపేటకి, మీరు ఏసీ రూమ్లో చిల్ అవుతారు మీరు అని చెప్పి మేము జోక్ కూడా చేసుకున్నాం దాని గురించి. సో సార్ ఆయనకు తెలియకుండా షూటింగ్ ఎట్టా సార్ చేస్తాం అది. అంటే కానీ సిద్ధు గారు ఒక కాంప్లిమెంట్ ఏంటంటే ఎంత సీరియస్ విషయాన్నైనా సరే మీ స్టైల్లో మంచి కామికల్గా అందరూ ఎంటర్టైన్ చేసేటట్టుగా బాగా చెప్తారు చూసారా, అది మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధు గారు సార్, మీ డీజే టిల్లు కానీ టిల్లు స్క్వేర్ కానీ ఆ రెండు సినిమాలకు మీ క్యారెక్టరైజేషన్ యూఎస్పీ. డెఫినెట్గా ఈ సినిమాలో కూడా మా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది, కానీ దానికి మించిన ఒక కథ ఉందని కూడా తెలుస్తుంది. దీంట్లో భాస్కర్ స్టైల్ ఆఫ్ మేకింగ్లో ఒక మంచి కథ కూడా చెప్పబోతున్నట్టుగా, అంటే టోటల్గా ఏదో మైండ్ గేమ్ కూడా రన్ అవుతున్నట్టుగా ఈ సినిమాలో మీ క్యారెక్టరైజేషన్లో అనిపిస్తుంది. ఏం సరే ఎలా ఉండబోతుంది ఈ కథ? అంటే డెఫినెట్లీ భాస్కర్ గారు చాలా ఒక స్ట్రాంగ్ స్టోరీ డిజైన్ చేసుకుని వచ్చారు. ఫస్ట్ మీరు ట్రైలర్ చూస్తే కూడా మీకు ఒక చాలా పెద్ద విషయం ఏదో జరుగుతుంటే దాని మధ్యలోకి జాక్ అనేవాడు ఎంటర్ అయ్యాడు. ఆ ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆయన చాలా గ్రౌండ్ వర్క్ చేసుకుని వచ్చారు. నా క్యారెక్టరైజేషన్ అనేది లాస్ట్లో మేము ఆయన టూ ఇయర్స్ వర్క్ చేశారు ఆ స్క్రిప్ట్ మీద, ఆయన ఆన్ అండ్ ఆఫ్. సో ఆ క్యారెక్టరైజేషన్ అనేది చివరికి వచ్చింది. డెఫినెట్లీ నేను అన్ని ప్రెస్ మీట్లలో కూడా నేను చెప్పినట్టు ఏంటంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండి, చాలా పెద్ద సినిమా. మీకు యాక్షన్ టోన్ కూడా చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో. మీకు రొటీన్ యాక్షన్ టోన్ రాదు ఈ సినిమాలో. వెరీ క్విక్ అండ్ వెరీ ఫాస్ట్. అంటే ఇప్పుడు క్లైమాక్స్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, నేను విలన్ తోటి అంటాను, నాకు కొట్టడం కూడా రాదు, పిచ్చి పిచ్చి కొట్టి పడదబ్బా నేనని. సో ఆ జాక్ అనే క్యారెక్టరే కొంచెం ఆ ఒక క్రాక్లో ఉంటాడు బేసికలీ. సో డెఫినెట్లీ మీకు క్యారెక్టరైజేషన్తో పాటు ఈసారి కథ, స్క్రీన్ ప్లే ట్విస్ట్లు, గ్రేట్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ హ్యాస్ బీన్ గాన్ టు మేకింగ్ ద ఫిల్మ్.